వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. మనం చూసినట్లయితే డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ విల్లింగ్టన్ నీలగిరీస్ ఇన్ తమిళనాడు నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. వివరాల్లోకి వెళ్తే డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ మే 1న రిలీజ్ అయింది. ఇది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మే 22nd ఆన్ దిస్ ఇయర్. The Commandant Defence Services Staff College, Wellington invites applications from eligible Indian citizens for the following Group C civilian posts. Group C jobs అండి రిలీజ్ అయినవి. ఇక్కడ సీరియల్ నెంబర్, పోస్ట్ నేమ్స్ ఇచ్చారు, పే లెవెల్, పే స్కేల్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రిజర్వేషన్ బట్టి అండ్ ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ లిమిట్ కూడా ఇచ్చేసాడు. పోస్ట్ నేమ్ వచ్చేప్పటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, ఇది లెవెల్ 4 జాబు. 25,000 దాకా ఉంది శాలరీ. టోటల్ వేకెన్సీస్ 4 ఉన్నవి. అన్రిజర్వ్డ్ 3, ఓబీసీ 1, ఏజ్ 18 to 27 మధ్యలో ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్ లెవెల్ 2 పోస్టు 19,900 నుంచి 63,200 వరకు ఉంది శాలరీ. టోటల్ పోస్టులు 10 ఉన్నవి. అన్రిజర్వ్డ్ 4, ఓబీసీ 4, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 1 అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1. దీనికి కూడా ఏజ్ 18 to 27 ఇయర్స్ మధ్య ఉండాలి. సివిలియన్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ లెవెల్ 2, దీనికి కూడా శాలరీ 19,900 to 63,200 రూపీస్. టోటల్ పోస్టులు 7, అన్రిజర్వ్డ్ 4, ఓబీసీ 3, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1. 18 to 27 ఇయర్స్. సుఖాని లెవెల్ 2, 19,900 రూపీస్ టు 63,200 రూపీస్. టోటల్ పోస్టులు 1, అన్రిజర్వ్డ్, అది కూడా 18 ఇయర్స్ టు 25 ఇయర్స్. కార్పెంటర్ లెవెల్ 2, 19,900 to 63,200 రూపీస్. టోటల్ పోస్ట్ 1, ఓబీసీ 1, 18 to 25 ఇయర్స్. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లెవెల్ 1, 18,000 to 56,900 రూపీస్. టోటల్ పోస్ట్ 60, అన్రిజర్వ్డ్ 25, ఓబీసీ 21, ఎస్సీ 7, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ 5, 6 ఎక్స్ సర్వీస్ మ్యాన్ 6, ఎక్స్పీడబ్ల్యూబీడీ 18 to 25 ఇయర్స్. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది అబోవ్ పోస్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, 12th class or equivalent from a recognized board or university. Skill test norms directions 10 minutes, thereafter 80 words per minute. Transcriptions 50 minutes English, 65 minutes Hindi on computer. Lower division clerk 12th class pass from a recognized board or university and skill test a typing speed of 35 words per minute in English or 30 words per minute in Hindi or on computer. Civilian motor driver 12th class or equivalent from a recognized board or university must possess the civilian driving license for heavy vehicles. 2 years experience from a recognized organization or undertaking in driving heavy vehicles. Sukhani 12th pass or equivalent from a recognized board or university. Certificate in swimming from recognized organization or undertaking. Good sailing knowledge and 2 years experience of small boats. Proficient in handling outboard motors. Carpenter 12th pass equivalent from a recognized board or university and 2 year experience from a recognized organization or undertaking in the trade. Industrial training, industrial pass certificate as carpenter from a recognized institute, 2 year experience from recognized organization or undertaking in the trade. Multitasking staff, matriculation pass or equivalent from a recognized board or institute. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేపటికి ఆడిచ్చాడు. ఏజ్ ఫ్రమ్
For all the posts mentioned above table, the circular date from determining age limit is the last date 22 May 2021 అప్లికేషన్కి. ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కి 40 years ఫర్ అన్రిజర్వ్డ్, 43 years ఫర్ ఓబీసీ అండ్ 45 years ఫర్ ఎస్సీ ఎస్టీ. ఇక లాస్ట్ డేట్ రిసిప్ట్ ఫ్రమ్ అప్లికేషన్ 22 May. హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై అయ్యాలో ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ABCDEF G వరకు ఇచ్చాడు. ఒకసారి చూడండి అవన్నీ నీట్గా. లింక్ పెడతాను వీడియో కింద డిస్క్రిప్షన్లో. మోడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, అప్లికేషన్ ఇవన్నీ తీసుకున్న తర్వాత రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది. ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ అపియర్ ఫర్ రిటన్ టెస్ట్. ది రిటన్ టెస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. రిటన్ టెస్ట్ వచ్చేప్పటికి దాంట్లో సబ్జెక్ట్ వచ్చేప్పటికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీస్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, ట్రేడ్స్ స్పెసిఫిక్. ఇక ఈ ఎగ్జామ్ వచ్చేప్పటికి ఇంగ్లీషు అండ్ హిందీ బోత్ మీడియంస్లో ఉంటుంది. రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాపీస్ తీసుకొని అక్కడికి వెళ్ళాలి అప్లికేషన్ ఫామ్తో పాటు. అదర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వబడింది. ఈ యొక్క డిఎస్ఎస్సి వాళ్ళ రూల్స్ అండ్ నార్మ్స్ కింద ఇవ్వబడినవి. మీరు ఖచ్చితంగా ఈ COVID-19 ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీగా పాటించాలి అని ఒక చిన్న మెన్షన్ చేయడం జరిగింది. 10th పాయింట్, 11th అండ్ 12th కూడా సైన్ చేసి ఉండాలి ఖచ్చితంగా. ఆఫ్లైన్ మోడ్ ఇది అప్లికేషన్. చూసినట్లయితే చాలా తక్కువ టైం ఉంది మనకి. 10th మెట్రికులేషన్ మీద ఉన్నవి ఎక్కువ పోస్టులు అండ్ స్పెషలైజేషన్ మీద కూడా ఉన్నవి. స్టాఫ్ మల్టీ టాస్కింగ్ పోస్టు 60 దాకా ఉన్నవి. మెట్రికులేషన్ ఓన్లీ క్వాలిఫికేషన్. వీళ్ళని త్వరగా అప్లై చేయండి, టైం చాలా తక్కువగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.